నమస్తే. సో నవీన్ యాదవ్ గారు ఆల్మోస్ట్ గెలిచేలాగానే కనిపిస్తున్నాయండి. సో మీరేమనుకుంటున్నారు? మేమైతే ఇంకా గెలిచేదాకా కంటే ఇంకా మన ప్రయత్నం మనం చేయాలి కదా. గెలుస్తామని అయితే ధీమాతోటి ఉండలేము కదా. ఆ పార్టీ అట్లనే గెలుస్తామన్నట్టు పోయింది. అట్లనైతే మేమైతే ఆదమర్చి అయితే ఉంటలేము, యాక్టివ్గానే ఉన్నాం. మన బంధు ప్రయత్నం మనం చేయాలి కానీ ఏదో గెలుస్తామని కదా. ఇంకా రేపు ఓటింగ్ వాళ్ళని తీసుకొచ్చి అందరితో ఓటు వేయించినప్పుడు అది మనది, మన కష్టం. గెలుస్తామని ధీమా కొద్ది అందరూ పడుకొని అయితే అందరు పొద్దున్న లేచినా కానీ మనం ఎవరి ప్రయత్నం వాళ్ళు ఓటర్ని కదిలియాలి. ఓటర్కి మనం ఏం చేస్తున్నాం అనేది చూపెట్టాలి. వాళ్ళకి విడమర్చి చెప్తున్నాం ప్రతి విషయం. మన గవర్నమెంట్ పథకాలు ఎట్లున్నాయి, ఈ పార్టీని ఎందుకు నమ్మాలి అనే విషయాలు మాత్రం అందరికి విడమర్చి చెప్తున్నాం. ఓటు దాకా తీసుకురాగలుగుతాం. ఓటు వాళ్ళ మానవత్వానికి ఇడిచిపెట్టడంలే. వాళ్ళ ఓటర్ని మనం డిసైడ్ చేయలేం కదా, వాళ్ళ ఇష్టం. అది తీసుకురావడమే మన వంతు. మన గురించి మనం చెప్పి, మన పార్టీ గురించి, అభివృద్ధి గురించి, మళ్ళీ నవీన్ గురించి ఫస్ట్ యూత్. ఈ అబ్బాయి ఫస్ట్ 2 సార్లు పాపం 2-3 సార్లు అవకాశం వచ్చింది. తనకు అదృష్టమో ఏందో పాపం రాలేదు. ఈసారి అవకాశం ఇవ్వండి. ఇతను ఏం చేస్తాడు ఒకసారి మనం ఒక్కసారి అవకాశం ఇస్తేనే కదా అతను ఏంటని చూపెట్టాలి. ఏ లీడర్కైనా అప్పుడప్పుడు ఇవ్వాలి, ఇస్తేనే అవకాశం. అతనిలో టాలెంట్ కానీ దాని మంచితనం కానీ 10 మందికి తెలవంటే ఒకసారి ఎమ్మెల్యే కావాలి. ఎమ్మెల్యే అయితేనే మనం ఏంది అతనికి కూడా తెలుస్తుంది. మళ్ళీ ప్రజల గురించి తెలవాలంటే ఈజీగా నార్మల్ లీడర్కి వేరే, ఎమ్మెల్యేకి వేరే. ఎమ్మెల్యేగా చూడాలంటే అతను మంచి పనులు కూడా బయటకు. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ ఎట్లుంటుందంటే ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తున్నారు, కానీ పబ్లిసిటీ అవుతలేదు. పబ్లిసిటీ వేరే రకంగా అవుతుంది. వాళ్ళు మంచి చేసినా కూడా చెడు రకంగా చూపెడుతుంది మీడియా అనేది, అది సోషల్ మీడియా. కానీ ఎమ్మెల్యే ద్వారా అయితే ఏంటంటే మంచి ఏందో చెడు ఏందో తెలవడం కోసం మన తమ్ముడిని గెలిపించుకుందామని అందరు ప్రజలు డిసైడ్ అయ్యండి. ఈసారి ఏకకంఠంగా ఒకటే. కాకపోతే రాజకీయంగా ఎట్లుంటుంది, ఖచ్చితంగా పోటాపోటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ ఉంటుంది. గెలుస్తాం, మనమే గెలుస్తాం అమ్మాయి. దానికి తేడా మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి. యూత్ అందరు కూడా అందరు అనుకుంటేనే అయితే నేను ఒక్కదాన్ని ఆదరణ ఒక్కడు మీరు అందరూ 10 మంది కాదు 100 మంది 1000 మంది అనుకుంటేనే 4 లక్షల ఓట్లు పడతాయి. 4 లక్షలు 3 లక్షలు రీచ్ అయినా మనం గెలుస్తాం. అదొకటే మనం కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు మీరు కూడా పెద్ద వాళ్ళని చిన్న తీసుకు మన వంతు ప్రయత్నంగా ఓటర్ని బతుకున్నామని చూపడానికి ఓటేయాలి. మన ఓటు మనకి ఇచ్చిన ఓటు మనం ఖచ్చితంగా వేయాలి. నవీన్ గెలిపించుకుందాం. ఈసారి అయితే ఖచ్చితంగా నవీన్ గెలుస్తున్నాడు, గెలిపించాలి. మన వంతు ప్రయత్నంగా రోజు ఇవాళకి ఇంకెంత రేపు 1.5 డేనే ఉంది. ఆ టైం ఇచ్చే చిన్న టైం కూడా వేస్ట్ చేయదు. మనం ఉన్న పక్కింటిని కూడా మర్చిపోతాం. అప్పుడు ఇదేదో ఒక్కొక్కళ్ళు ఏమనుకుంటారు, పెళ్లికి వెళ్ళలేదా మాకు చెప్పలే కదా అన్నట్టు అంటున్నారు. చెప్తున్నాం, అందరికి చెప్తున్నాం, ఒక్కొక్కరిని చెప్పలేం కదా. ఆ అబ్బాయి గురించి తెలుసుకొని రావాలి. అప్పుడప్పుడు టీవీ చూసి పబ్లిక్ టాక్ ఎట్లుంటుంది అంటే టీవీలు చూడాలి, చూస్తేనే తెలుస్తుంది. ఏదో పైసలు ఇచ్చారు కదా ఓటేసాడు కదా, ఖచ్చితంగా ఆయన గురించి కూడా తెలుసుకొని ఓటేస్తే ఖచ్చితంగా ఆయనకు ఓటు పడుతుంది. నేనైతే అనుకునేది ఒకటే. మరి నవీన్ యాదవ్ గారి గురించి తప్పుడుగా మాట్లాడే వాళ్ళకి ఏమని చెప్తారు మీరు? ఆ తప్పుడు మాటలకి వాళ్ళకి అలవాటు. నువ్వైనాక నా గురించి అంటే నేను పోయినాక వాళ్ళకి అలవాటు ఉన్న వాళ్ళకి వాళ్ళు రోజు తప్పుడుగానే మాట్లాడతారు. వాళ్ళని మనం అసలు మైండ్లకే తీసుకోవద్దు. మైండ్లను తీసుకొని వాళ్ళకి హీరోలను చేయడం ఎందుకును. అలా లైట్ పోతున్నాయి, ఇప్పుడు కుక్క మురుగుతుంది అంటారు, చూడిపోతుంది. అది కూడా అంతే బాబు, పిచ్చి కుక్క అని ఇచ్చిపెట్టాలి, అంతకంటే ఏం లేదు. వాళ్ళని సెలబ్రిటీలు చేయడం అవసరం లేదు. లైట్ తీసుకున్నప్పుడే మనం బాగుపడతాం. నవీన్ యాదవ్ గారు ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది? 30,000 అయితే కంపల్సరీగా ఫిక్స్డ్ గా ఆ మెజారిటీతో గెలుస్తున్నాడు.